సహోదరి, అందుకని ఎవరిని కలుపుతున్నాడో తెలుసా? అగ్నిలో నుంచి బయటకు వచ్చిన ఒక సహోదరి, అగ్నిలో నుంచి బయటకు వచ్చిన ఒక సహోదరుడు, అగ్నిలో పుట్టమైపడుతున్న ఒక చెల్లి, అగ్నిలో పుట్టమైపోతున్న ఒక సేవకుడు, అగ్నిలో పుట్టమైపడుతున్న ఒక విశ్వాసి, వీళ్ళని కలుపుతున్నాడు దేవుడు. అంత్య దినాలలో కులాన్ని బట్టి కాదు గారు, ఎందుకు నిన్ను నన్ను కలిపాడు? అగ్నిలో నుంచి బయటకు వచ్చాం మనం. టైం రివైవల్ కోసం వాడుకోబోతున్నాడు. నార్థన్ స్టేట్స్ కి వాడుకోబోతున్నాడు. ఉత్తర భారతదేశంలో వాడబడబోతున్నాం. అందుకని నలుగుతున్న వారందరినీ కలిపాడు ఇక్కడ. అందుకని వేదనతో ఉన్న వారందరూ ఈ చర్చిలో కూర్చోబెట్టాడు. కృంగిపోయిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోబెట్టాడు. పై పడుతున్న వారిని కూర్చోబెట్టాడు. మెల్లగా నడిపించబడుతున్న వారిని కూర్చోబెట్టాడు. ఏడుస్తున్న వారిని కూర్చోబెట్టాడు. అగ్నిలో ఉన్న వారిని కూర్చోబెట్టాడు. కుటుంబ వేయబడుతున్న వారిని కూర్చోబెట్టాడు. కొలిమిలో ఉన్న వారిని కూర్చోబెట్టాడు. కారణము, ఈ చర్చ్ మినిస్ట్రీలో నుంచి కొలిమిలో నుంచి పాత్రలు బయటికి రాబోతుంది. నువ్వు కుటుంబ వేయబడేది అందుకోసమే, నిన్ను కొలిమిలోకి తీసుకెళ్ళింది అందుకోసమే. ఎండ్ టైం రెమినెంట్స్ నీ ద్వారా లేవబోతున్నారు. ఎండ్ టైం వారియర్స్ నీ ద్వారా లేవబోతున్నారు. ఎండ్ టైం డిసైపుల్స్ నీ ద్వారా లేవబోతున్నారు. ఎండ్ టైం అపోస్టల్స్ నీ ద్వారా లేవబోతున్నారు. ఎండ్ టైం ప్రొఫెట్స్ నీ ద్వారా లేవబోతున్నారు.